హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా మిక్చర్ చేసుకుంటే మనం ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం బయట దొరికేది మనకి ఆయిల్ అన్నది అంత బాగోదు కదండి. మనం ఇది ఈజీగా చాలా హెల్దీ వెర్షన్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదే, కాకపోతే మన ఇంట్లో ఆయిల్తో డీప్ ఫ్రై చేసేది చాలా ఈజీగా అయిపోతుంది. 1 మంత్ నుంచి 1 మంత్ 15 డేస్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా, ఇదిగోండి ఇలా ముట్టుకుంటే అతుక్కునే విధంగా కొంచెం 1 కప్పు శనగపిండి తీసుకుని, అందులో నేను ప్లెయిన్ శనగపిండి తీసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని దాన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత ఇలా జంతికల పుడకలో సన్నకార పూస సేవ్ది ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ వేసుకొని బాగా కాగిన నూనెలో మీరు ఇలా సన్నకార పూస వేసేసుకొని సేమ్ ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మనం విస్కర్తో బాగా కలపాలండి. బూందీ కోసం అని చెప్పి, ఈ మిక్చర్ కోసం అని చెప్పి మనం శనగపిండి ఎక్కువ యూజ్ చేసే పని కూడా ఉండదు. ఎందుకంటే మనం 1 కప్పు శనగపిండితో కొంచెం సగం వరకు చపాతీ ముద్దను యూజ్ చేసుకొని మిక్చర్ చేస్తున్నాం, సన్నకారపూస చేస్తున్నాం. ఇంకా మిగిలిన దాంతో కొంచెం బూందీ కూడా చేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసి, ఇందులో నేను ఇంకా ఎక్స్ట్రాగా సాల్ట్ ఏం వేయట్లేదు, ఎందుకంటే మనం పైన విడిగా వేస్తాం కాబట్టి ఆ కొద్దిపాటి సాల్ట్ సరిపోతుంది. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలా రావాలి. ఈ పిండి చిక్కదనం ఇలా ఉన్నప్పుడు మీ దగ్గర బూందీ ప్లేట్ ఉంటే బూందీ ప్లేట్తో, లేదంటే ఇదిగోండి ఇలాంటి చిల్లుల ప్లేట్లు అయినా సరే, బాగా కాగిన నూనె ఉంటుంది కదా, దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలా వేసేసుకొని మనం తర్వాత ఈ ప్లేట్ తీసేసిన తర్వాత ఇవి బాగా పొంగుతున్నాయి కదండి. ఈ పొంగేవన్నీ కూడా ఒక 2 నుండి 3 మినిట్స్లోనే మొత్తం అంతా బాగా వేగిపోయి నార్మల్ అయిపోతుందండి. ఆ పైన బుడగల్లా వస్తుంది కదా అదంతా. అలా అయిన టైంలో ఒక్కసారి మనం కిందకి పైకి బాగా కలుపుకొని తర్వాత తీసేయడమేనండి. చూసారు కదండి, బుడగలన్నీ పోయాయి అంటే మొత్తం వేగినట్టు అర్థం అండి, లేకపోతే మెత్తగా ఉంటుంది, బూందీ అనేది కరకరలాడదు. ఒక బ్యాచ్ అయిన తర్వాత ఆయిల్ని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. అప్పుడు మనకి ప్రతి బ్యాచ్ కూడా ఈవెన్గా క్రంచీగా బూందీ అన్నది వస్తుంది. లేదంటే మనకి ఆ వేడంతా కూడా మనం ఇలా తీసే టైంలో వేడి కొద్దిగా తగ్గి ఏమవుతుందంటే మనం మళ్ళీ సెకండ్ బ్యాచ్ బూందీ వేసినప్పుడు అది కొంచెం క్రంచీగా అవ్వకుండా మెత్తగా ఉంటుంది. మనం సన్నకారపూస వేసినా బూందీ వేసినా లేదంటే మనం జంతికలు వేసినా ఏం వేసినా ఇలానే చేయాలండి. అప్పుడు మనకి మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి, ఫ్రై అవుతాయి. తర్వాత గొల్ల శనగపప్పు కూడా తీసుకొని ఒక చిన్న కప్పుడు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో చిన్న కప్పుడు గొల్ల శనగపప్పు, ఇంకా ఒక చిన్న కప్పుడు పల్లీలు, ఇంకా ఒక చిన్న కప్పుడు ఇందులోనే జీడిపప్పు, ఇంకా ఒక 2 నుండి 4 కొమ్మల వరకు కరివేపాకు, ఇంకా 10 నుండి 15 వెల్లుల్లి రేకల్ని కచ్చాబిచ్చాగా దంచాలండి. వాటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని కూడా వేసేసుకొని లాస్ట్లో కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదా, అవి కూడా బాగా డీప్ ఫ్రై చేసేసి అవి కూడా వేసేసుకొని, కొంతమంది కార్న్ఫ్లెక్స్తో పాటు అటుకులు కూడా వేసుకుంటారు, టేస్టీగా ఉంటుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. నేనైతే జస్ట్ కార్న్ఫ్లెక్స్ ఒకటే వేసాను. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేయాలండి. ఇప్పుడు నేను 1.5 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసాను. తర్వాత ఇది షుగర్ పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేయడమేనండి. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.